బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం అని చెప్పాలి. నటి రన్యారావు విదేశాల నుంచి బంగారం తీసుకొచ్చిన కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛార్జ్షీట్లో కన్నడ నటి రన్యారావుతో పాటుగా మరో ఇద్దరి పేర్లని చేర్చి ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. రన్యారావు ఒకే ఏడాదిలో 127 కేజీల గోల్డ్ అక్రమ రవాణా చేసినట్టుగా నిర్ధారణ అయింది. గత ఏడాది మార్చిలో 14 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు పట్టుబడ్డ విషయం తెలిసిందే. హవాలా ద్వారా నిధులు మళ్లించినట్టుగా కూడా ఈడీ గుర్తించింది. ప్రస్తుతం ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇది కీలక పరిణామం చెప్పాలి. ఈ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో కన్నడ నటి రన్యారావుతో పాటుగా మరో ఇద్దరు పేర్లు చేర్చింది. రన్యారావు ఒకే ఏడాదిలో 127 కేజీల గోల్డ్ అక్రమ రవాణా చేసినట్టుగా ఈడీ నిర్ధారించింది. అలాగే హవాలా ద్వారా నిధులు కూడా మళ్లించినట్టుగా గుర్తించారు. గత ఏడాది మార్చి 3న రన్యారావు దుబాయ్ నుంచి భారత్కు అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. డిఆర్ఐ అధికారులు ఆమె దగ్గర నుంచి 14.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రన్యారావుతో పాటుగా మరో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష కూడా పడింది.